బిగ్ బాస్ సీజన్ 9 సో నిన్న నామినేషన్స్ ప్రక్రియ మనం కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఎంత లూజ్ టాక్స్ మాట్లాడారో పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ళ క్యారెక్టర్స్ గురించి అండ్ నైట్ టైమ్స్ వాళ్ళు చేస్తున్న విధానాలు అని చెప్పి లేకపోతే బెడ్ మీద చేస్తున్నామని చెప్పి సంజన గారు మాట్లాడడం అండ్ డెమోన్ పవన్ ప్రవర్తించిన తీరు అయితే మనం అనుకోవచ్చు ఇప్పటివరకు ఎవరు ఈ విధంగా మాట్లాడలేదా అంటే ఎస్ నిజంగానే సీజన్ 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ఇంత లూజ్ టాక్ మాట్లాడలేదు, ఇంత క్యారెక్టర్స్ పైకి వెళ్ళిపోలేదు, ఇంత మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయలేదు. మరి వై? బికాజ్ అంత మనం మాట్లాడాల్సిన సిచ్యువేషను కాదు. నామినేషన్స్లోని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్స్ పెట్టుకోవచ్చు, బట్ ఇంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకుని ఎవరితో పాటు శేఖర్ పాషా గారు ఉన్నారు. సార్ హాయ్. మీరు కూడా వన్ ఆఫ్ ద బిగ్ బాస్ కంటెస్టెంట్. సో హౌస్లోని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అండ్ హౌస్ బయట ఉన్న వాళ్ళందరికీ మీరు 24/7 మీరు అక్కడే ఉంటారు, లైవ్ నడుస్తూ ఉంటుంది. నైట్ టైమ్స్ ఎవరి బెడ్ మీద ఉన్నారు, ఎవరు ఏం చేస్తారు ఎవరికి తెలియదు కాదు. సో మాకు అది చూపించకపోయినా మీరు హౌస్లో ఉంటారు కాబట్టి సో నిజంగా అలాంటి అవసరం అంటే అలాంటి వాతావరణం ఉంటుందంటారా? అప్ టు దెమ్. అలాంటి వాతావరణం మరి అంత దారుణమైన వాతావరణం అయితే ఉండదు. బట్ బెడ్ మీద కూర్చుంటారు, చాలాసేపు మాట్లాడుకుంటుంటారు, అది జరుగుతుంటుంది. మా టైంలో కూడా చాలాసార్లు 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా ఆ బెడ్ల మీద కూర్చొని అలా అంటే ఒక గ్రూప్ ఉంటారు, కొన్నిసార్లు ఒకళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయినా మాట్లాడుకుంటారు. బట్ తప్పుగా ఏమీ అక్కడ జరిగే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మనిషికి మధ్య ఎంత అట్రాక్షన్ ఉన్నా కూడా అలా చూసుకొని అడ్మైర్ అవ్వాల్సిందే తప్ప అంతకు మించి ఒక స్టెప్ కూడా వేయడానికి లేదు అక్కడ. ఇదేమన్నా హిందీ బిగ్ బాస్ అంటే అలాంటివి ఏమన్నా ఉండొచ్చేమో, కానీ మన తెలుగు బిగ్ బాస్లో అంత సీన్ లేదు. అలాంటివి చేస్తే రేపే చెప్పులు చాటలు పట్టుకొని వచ్చేస్తారు, మన ఇండస్ట్రీ సంగతి తెలిసిందే. సో వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటారు. బట్ అదే అంటున్నాను, అంటే కాలు జారినా పర్లేదు, నోరు జారితే తీసుకోలేదు అన్నట్టుగా ఆవిడ నోటి దోల అలా మాట్లాడింది, విచ్ ఇస్ రాంగ్. ఖచ్చితంగా మనం అందరం ఖండించాలి. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఎవరిని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు? ఈవిడనే కాదు యాక్చువల్గా. ఇప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ని జాకీలు పెట్టి లేపుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆవిడ ఏం చేసినా ముద్దుగానే అనిపిస్తుంది ఈయనకి. ఆవిడ ఏం చేసినా ఒకవేళ ఆవిడేమైనా తప్పు చేస్తామా, జాగ్రత్తమ్మా, నీకు ఏం జాగ్రత్త చూసుకోమ్మా, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పరు అంటే ఆవిడ విన్నర్ కావాలని నేను బలంగా కోరుకుంటున్నానని ఆయనకు అనిపిస్తుంది. కొంతమంది అంటున్నారు ఎందుకు సార్ తనుజకే కప్పిచ్చేసి పంపించేసేయండి అని చెప్పి. అండ్ అలాగే సంజన ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా చాలా అరగంటగా బిహేవ్ చేసింది, దొంగతనాలు చేసింది, అబద్ధాలు చెప్పింది, చీటింగ్ చేసింది, అన్నీ చేసినా కూడా దానివల్ల కొట్లాట్లు వస్తున్నాయి. అది ఆ ఫైర్ మాకు కావాలి. అందుకని అసలు అన్నిటికంటే దారుణం అండి. ఇప్పుడు చంటి పిల్లాడు ఒక 5 నెలల బాబు పాప అంటే తండ్రి వచ్చినా ఒక రకంగా అనుకోవచ్చు, కానీ తల్లి పాలిచ్చి పెంచాల్సిన తల్లి బిడ్డను వదిలేసి బిగ్ బాస్ కోసం రావడం అనేది నాకు నిజంగా జీర్ణించుకోలేని విషయం. ఫ్యామిలీ వీక్లో బిడ్డ వచ్చినప్పుడు కనీసం ఆవిడ చూడడానికి కూడా ఇష్టపడకుండా ఇటు తిరిగేసింది బిడ్డ. సో నాకు ఇప్పుడు ఎంత తొందరగా ఎలిమినేట్ అయిపోతే ఆ బిడ్డకి అంత శ్రేయస్కరం అనే కోణంలో నేను ఆలోచించాను ఫస్ట్ నుంచి కూడా. బిగ్ బాస్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆ బిడ్డ 2 ఏళ్ల తర్వాత పాలు దాకాలన్నా కూడా లేదు కదా. కానీ ఇక్కడ బిగ్ బాస్ చూస్ చేసుకోవడానికి మెయిన్ ఎవరిపైన అంటే బయట నెగిటివిటీ ఉన్నా లేకపోతే ఎటువంటి అక్రమ కేసుల్లో వాళ్ళు ఉన్నా దాని గురించి మేము క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి లేకపోతే మా జెన్యూనిటీ మేము ప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ వే అని చెప్పి చూస్ చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో ఆవిడ కూడా అందుకనే నేను బిడ్డని వదిలి రావడానికి రీజన్ కూడా ఇదే అని ఆవిడ స్టార్టింగ్ స్టేజ్ పైన చెప్పడం జరిగింది కదా. రీజన్ ఇదే, కానీ సీజన్ ఇది కాకూడదు, నెక్స్ట్ సీజన్కి వెళ్ళి ఉండొచ్చు. ఓకే. సో మేబీ అంత పర్పస్ ప్రభాస్తో యాక్ట్ చేసిన ఆవిడకి ఉన్న రెప్యుటేషన్ మనకు తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా షీ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఆన్ నెక్స్ట్ సీజన్. బట్ ఈ సీజన్లో బిడ్డను వదిలేసి రావడం అది కూడా ఒక త్యాగంలాగా, నేను బిడ్డను వదిలేసి వచ్చేసాను అని చెప్పి ఎవరు రమ్మన్నారు? నువ్వే బిడ్డను వదిలేసి వచ్చి నువ్వు ఒక పక్క వాడికి అన్యాయం చేస్తూ దాని నుంచి కూడా సింపతికి ఏం చేయాలనుకునేది కరెక్ట్ కాదు. అది పక్కన పెడితే అసలు ఎప్పుడు లూజ్ టైంగా ప్రతిసారి మాట్లాడలేను, తర్వాత సారీలు చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు కదా. అండ్ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది బిగ్ బాస్లో మిస్సింగ్. ఇప్పుడు ఓటింగ్లో ట్రాన్స్పరెన్సీ ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ మీరు చూపించే ఫుటేజ్ ఇప్పుడు మా దాంట్లో సోనియా ఆడింది ఒకటైతే చూపించింది ఒకటి, అలా నన్ను చాలా బ్యాడ్ చేశారని చెప్పి సోనియా బయటకు వచ్చి చాలాసార్లు చెప్పింది. చూపించేది మొత్తం చూపించు, సగం చూపించడం ఎందుకు? ఇప్పుడు 24/7 అని కూడా పెడుతున్నారు. 24/7లో మొత్తం చూపించారు. మళ్ళీ 24/7లో కూడా వాళ్ళకి ఏం కావాలో ఆ కంటెస్టెంట్ అవే చూపిస్తారు తప్ప. ఇప్పుడు చాలాసార్లు అంటుంటారు ఎక్కడ చూసినా మనకు తనుజనే కనబడుతుంది, ఇంకా వేరేం కనబడలేదు. నువ్వు చూపించట్లేదయ్యా, నువ్వు చూపిస్తే కదా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసేది. వాళ్ళు ఏమైనా కెమెరా కనబడకుండా ఎక్కడ దాక్కుంటున్నారా పోయి? లేదు కదా. ఒక ట్రాన్స్పరెన్సీ రావాలంటే బిగ్ బాస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్కి సంబంధించిన 24/7 ఛానల్ ఒకటి ఓపెన్ చేయాలి.
ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు, తనుజకి ఫ్యాన్స్ ఉంటారు. ఎవరికి వాళ్ళు చూసుకుంటారు, చూసుకొని వాళ్ళ దాంట్లో హైలైట్స్ అనుకుని బయట పెడతారు. ఆ రకంగా నీకు కంటెంట్ పెరుగుతుంది. వై నాట్ డూ దిస్ 24/7 into 14 contestants or 18 contestants, whatever. Give them a channel. ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా బిగ్ బాస్ అయితే చూడాలని కోరిక. సరే ఇదేమి గవర్నమెంట్ది కాదు, కానీ జనాలు ఎంతమంది చూసి ఓట్లు వేస్తున్నారు కాబట్టి పబ్లిక్ డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. బికాస్ పబ్లిక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది షో. బిగ్ బాస్ ఒక గేమర్ అయితే పబ్లిక్ ఒక గేమర్, వీళ్ళు ఇంకా పెద్ద గేమర్. వీళ్ళు ఇన్ని ఓట్లు వేస్తున్నారు, కొన్నిసార్లు మేము ఓట్లు వేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని మీరు ఎలిమినేట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇది వస్తుంది. దమ్ము శ్రీజాని ఎలిమినేట్ చేసినప్పుడు సరే, తర్వాత మళ్ళీ ఏదో తీసుకొచ్చారు, వాళ్ళ పాపం కడుక్కోవడానికి ఏదో ట్రై చేశారు. బట్ అగైన్ మీరు చూపించేది ఫుల్గా చూపించండి. కొన్నిసార్లు సెన్సార్ ఇబ్బందులు రావచ్చని ఆపుతారు, దట్స్ ఓకే, అండర్స్టాండబుల్. కానీ 24/7 ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు సంజన గారి గురించి దేర్ ఇస్ ఎ పాయింట్ షీ వాంటెడ్ టు ప్రూవ్. నాట్ దట్ ఆవిడ లూజ్ టంగ్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో కాదు. ఆవిడ పాయింట్ ఏంటంటే, నన్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు, నేను నిర్దోషిగా విడుదలయ్యాను కాబట్టి అది గుర్తించండి, నాకు ఎటువంటి ఇది లేదు అని చెప్పి. దట్స్ ట్రూ. ఎందుకంటే ఆవిడ ఇన్నాళ్ళు సర్వైవ్ అవుతుంది వితౌట్ ఎనీ. ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. అమ్మో నన్ను వదిలే నేను వెళ్ళిపోతా అని చెప్పి. తాగుడు గట్టిగా అలవాటు ఉండేవాళ్ళు, డ్రగ్స్ అలవాటు ఉండేవాళ్ళు అన్ని రోజులు ఉండలేరు. సో షీ ఈస్ ప్రూవ్డ్ ఎ పాయింట్. బట్ దట్ డజంట్ మీన్ ఆవిడ లూజ్ టంగ్ కరెక్ట్ అని అవతల వాళ్ళని మాట్లాడేయడము, అబద్ధాలు చెప్పడము, చీటింగ్లు చేయడాలు, గొడవలు పెట్టడాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. బట్ సమ్హౌ అది మాకు కావాలి, ఈ అతి, వీ వాంట్ దిస్ అతి. అండ్ ఇంకొకటి, బిగ్ బాస్లో ఏం మాట్లాడినా అంటే బిగ్ బాస్ రూల్స్కి అతీతంగా మాట్లాడితే రెడ్ కార్డ్ ఇవ్వడం అన్నది ఉంటుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 3 మనం చూసుకోవాలి. ఒకటి సంజన గారు లూజ్ టాక్, ఇంకొకటి డెమాన్ పవన్ యాక్షన్ ఏదైతే గొంతు పట్టుకోవడం, అండ్ కళ్యాణ్ వచ్చేసరికి చైర్స్ అవి అంటే ప్రాపర్టీని తన్నడం అది. సో వీళ్ళ ముగ్గురులోని ఎవరికైనా రెడ్ కార్డ్ ఇచ్చి మిడ్ ఆఫ్ ద అంటే ఈ వీక్ మధ్యలోని పంపించే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే నాకు తెలిసి ఫస్ట్ పవన్కే ఉంటుంది. ఇట్లా గొంతు పట్టుకున్నది ఖచ్చితంగా దట్ కమ్స్ అండర్ ద రెడ్ కార్డ్. బట్ ఇప్పటిదాకా లూజ్ టాక్ కన్నా ఇది మెయిన్ అంటారా? అదే మెయిన్ ఏమో అనిపిస్తుంది. లూజ్ టాకింగ్ అనేది అంత ఇదిగా చూడరు, కానీ దిస్ ఈజ్ కంప్లీట్లీ వైలేట్. ఇట్లా గొంతు పట్టుకోవడం అనేది దట్స్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఎంత ఎడిటింగ్లో పోయిందో మనకు తెలియదు, ఇంకా ఏమేమి జరిగినాయో తెలియదు. ఖచ్చితంగా అంటే నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం రెడ్ కార్డ్ అనేది మా సీజన్లోనే వచ్చింది. అభయ్ నవీన్కి ఇచ్చారు. అది కూడా మీరు చెప్పినట్టుగా ఇలా ఫిజికల్గా అయినందుకు కూడా కాదు, లూజ్ టాక్ అది కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడండి. అంటే బిగ్ బాస్కి మాత్రమే పరువు ఉంటుంది, వేరే వాళ్ళకి పరువు ఉండదు. అది ఓకే. సో రెడ్ కార్డ్ ఇస్తారంటారా? మరి అయితే ఇవ్వాలి, లెక్క ప్రకారం రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయాలి. ఇద్దరిని పంపించేసిన ఆశ్చర్యం లేదు. లేకపోతే ఇద్దరిలో ఎవరు ఉండాలి పబ్లిక్ డిసైడ్ చేయండి అని చెప్పి ఒక ఓటింగ్ కూడా పెట్టి ఆ రకంగా ఒకరిని క్షమించే అవకాశం కూడా ఉంది. అప్పుడు మన దమ్ము శ్రీజ అండ్ భరణిని తీసుకొచ్చి చేశారు కదా, అలా. ఓకే. సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ సీజన్ చూసిన తర్వాత మీకు అంతా కూడా? అంటే ప్రతి సీజన్లోని జెన్యున్గా జరగట్లేదు, ఓటింగ్ వల్ల కూడా ఎలిమినేషన్స్ జరగడం లేదు. సో ఒక కంటెస్టెంట్కి మద్దతుగా ఉండిపోతారు స్టార్టింగ్ నుంచి అని చెప్పి. బట్ ఈ సీజన్కి వచ్చేసరికి లాస్ట్ వరకు కూడా విన్నర్ ఎవరు అనేది ఇప్పటికీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్. అంటే తనుజ మొన్న కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది, అంటే తనుజే విన్నర్ అవుతుంది అని చెప్పి మొన్నటి వరకు కూడా ఈ సీజన్లో చెప్పలేకపోయాం. సో మొత్తం ఈ సీజన్ చూసిన తర్వాత ఇక్కడ ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అని మీకు అనిపించిందా? అంటే ఏ కంటెస్టెంట్కైనా కంటెస్టెంట్కి అన్యాయం జరుగుతుందా అంటే మిగతా కంటెస్టెంట్లందరికీ అన్యాయం జరుగుతున్నట్టే ఒకరికి పార్షియాలిటీ చూపిస్తున్నప్పుడు. ఇప్పుడు నాకు ఎందుకో తనుజ మీద ఫేవరెటిజం చూపిస్తున్నట్టు అనిపించింది నాగార్జున గారు, ఎస్పెషల్లీ మొన్న వచ్చినప్పుడు. ఆ తిట్టడం కూడా, నువ్వు అలా చేయకమ్మా, నీకు పొగరు నెత్తికెక్కిందా తలకెక్కిందా, అది కూడా కొంచెం గట్టిగా హార్ష్గా మాట్లాడింది. మళ్ళీ అమ్మాయి ఎక్కడ ఏడుపు మొదలెట్టేస్తుందా, ట్యాప్ ఎక్కడ తిప్పేస్తుందో. అదేదో పాట లైన్ గుర్తొస్తుంది, నీ కంటి నీరు తోడవంగా ఊళ్ళో కొళాయి నీళ్ళిచ్చునా అని చెప్పి. సో అలా ఏడవడం నా హక్కు అన్నట్టుగా వాదిస్తుంది అమ్మాయి. నేను మనిషిని రాయని కాదు ఇంకోటి ఏదో. బట్ ఆవిడకి సీరియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆవిడ అంటే స్వచ్ఛంద మరణంలో భీష్ముడికి ఎలా ఉందో ఆవిడ స్వచ్ఛంద ఏడుపు అలా తెప్పించుకోగలదు అన్నట్టుగా ఉంది. బట్ ఏదైనా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మాయిలతో షీఈస్ బెటర్. కానీ ఒక కామనర్ గెలిస్తే పబ్లిక్ వచ్చే కిక్కు వేరు. అరే మనలో ఒకటి గెలిచాడరా అనే ఆ ఫీల్ అనేది ఉంటుంది. నాకు తెలిసి ఖచ్చితంగా కళ్యాణ్కి స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళకి పిఆర్స్ గట్టిగా ఉంటాయి, దీనికి తోడు రూరల్ ఆడియన్స్ సపోర్ట్ చాలా గట్టిగా ఉంటుంది తనుజ అండ్ ఇలా సీరియల్ ఆర్టిస్టులకి. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తనుజ టాప్లోనే ఉంది, నంబర్ వన్. ఇదే ఆవిడ గ్రాఫ్.
కానీ కళ్యాణ్ గ్రాఫ్ లేకపోవడం వల్ల అనుకోవచ్చా, ఎందుకంటే 9 వీక్స్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల. ఇమాన్యుయల్కి కూడా అలా ఏం లేదు. ఇమాన్యుయల్ వచ్చినా ఇమాన్యుయల్ కూడా ఉంటుంది 1, 2లో అట్లా ఫ్లక్చువేట్ అవుతుండొచ్చు. కానీ కళ్యాణ్ గ్రాఫ్ అలా కాదు కదా, ఇక్కడ నుంచి ఇట్లా 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 ఇలా ఉంది కళ్యాణ్ గ్రాఫ్. ఇప్పుడు గ్రాఫ్ ఇలాగనే ఉంది, ఎదగడా లేదు తగ్గడా లేదు, ఇంకా చెప్పండి తగ్గింది. మొన్న ఎప్పుడు వింటున్నాను ఈ వారం కళ్యాణ్ డామినేట్ చేశాడని చెప్పి తెలుస్తుంది. దట్స్ రియల్లీ గ్రేట్ సైన్. ఎందుకంటే టాప్ ర్యాంకర్ని తీసుకొచ్చి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్ తీసుకొచ్చి మా దాంట్లో ఫ్రీ సీట్ ఇచ్చి వాడికి ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డబ్బాలు కొట్టుకోవడం పెద్ద విషయం కాదు. 30% 40% వచ్చిన వాడిని తీసుకొచ్చి టాప్ ర్యాంకర్ని చేశారంటే అది కదా గొప్ప విషయం. సో ఆ రకంగా ఐసీ కళ్యాణ్ ఒక హీరో లాగానే కనబడుతున్నాడు జనాలకి. బట్ అగైన్ హీఈస్ ఆల్సో లూజింగ్ కూల్. కాకపోతే ఎప్పుడు అవతల వాళ్ళు స్టార్ట్ చేశారు, ఈయన రెస్పాండ్ అయితే ఎప్పుడు అవతల వీళ్ళకి కాస్త ఇది ఉంటుంది. అలాగే సంజన విషయంలో కూడా ఆర్ రీతు విషయంలో కూడా ఒకళ్ళు మొదలెడితే ఇంకొకళ్ళు దానికి రిటాలియేషన్ ఇస్తే రిటాలియేట్ చేసిన వాళ్ళని పెద్ద తప్పు చూడాల్సిన అవసరం లేదు, మొదలెట్టిన వాళ్ళని మనం తప్పు పట్టాలి. అది సో ఇది చూడాలి మరి. ఆల్రెడీ ఎవరైతే లూజ్ టాక్ చేశారో అండ్ యాక్షన్స్ పరంగా కూడా ఉన్నారు, సో వీళ్ళకి లాస్ట్ సీజన్లో రెడ్ కార్డ్ అన్నది ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ సీజన్లోని వీకెండ్ ఎపిసోడ్స్లోని నాగార్జున గారు రెడ్ కార్డ్ ఇచ్చి ఆన్ ద స్పాట్ పంపించే ప్రయత్నం ఏమైనా కనుక చేస్తే దిస్ ఈజ్ ద ఫస్ట్ సీజన్ అవుతుంది. మిడిల్ ఆఫ్ ద అంటే ఇంకొక 2-3 వారాల్లోని ఫినాలే ఉండగా రెడ్ కార్డ్ ఇచ్చి ఒక కంటెస్టెంట్ని బయటికి పంపించేస్తే బయటికి వెళ్ళిన తర్వాత తనపైన ఎటువంటి నెగిటివిటీ పడుతుందో అన్న కోణంలో కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి వీళ్ళు ముగ్గురులో ఎవరికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తారు, లేకపోతే ఎవరిని ఉంచుతారు, లేకపోతే వార్నింగ్ ఇచ్చి ఏమైనా వదిలేస్తారా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.